కాశీ స్వయంవరం పూర్తి భూమండలం చూస్తున్న వేడుక. కాని ఆ సభలో హస్తినాపురం పేరు అడగలేదు కూడా. అది కేవలం అవమానం కాదు, సత్యవతికి ఎదురుదెబ్బ, విచిత్రవీర్యుడికి అవహేళన. అప్పుడు రాజ్య గౌరవం కోసం ఒకే ఒక మహాయోధుడు ముందుకొచ్చాడు, భీష్ముడు. కాశీ రాజధానికి ఎదురుగా ఆయన రథం ప్రవేశించిన క్షణం గాలి ఆగిపోయింది. స్వయంవరం జరుగుతుండగా భీష్ముడు గర్జించాడు, ఈ ముగ్గురు రాజకుమారులు హస్తినాపుర భవిష్యత్తు కోసం ఒక్క మెరుపులా ఆయన అంబా, అంబిక, అంబాలికలను తన రథంలో ఎక్కించాడు. కాశీ యోధులు ఎదురెళ్లారు. కాని భీష్ముడి బాణాలకు వారి ధైర్యం సగం కూడా నిలవలేదు. ఆ రోజు ప్రపంచం గ్రహించింది, హస్తినాపురం గౌరవాన్ని కాపాడేది ఒకే ఒక్కడు అని. అతనే భీష్ముడు. అతని రథం దూసుకెళుతూ సామ్రాజ్య భవిష్యత్తునే మార్చేసింది. ప్రియ భక్తులారా, మీరు నా నామాన్ని వినడమే నాకు ఆనందం. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరింత భక్తి, మరింత శాంతి కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీతోనే ఉన్న మీ శ్రీకృష్ణుడు.